పంతులు గారు నమస్కారం అండి. నమస్కారం రండి, అమ్మా. నమస్కారం కూర్చోండి. నమస్కారం అయ్యా. కూర్చోండి. చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు. ఏమీ లేదమ్మా, కాశీకి వెళ్ళి వచ్చాను. స్వామివారి ప్రసాదము గంగాజలము ఇచ్చి వెళ్దామని. తీసుకోండమ్మా మహాప్రసాదం. వస్తానమ్మా. అయ్యో ఉండండి, కొంచెం మజ్జిగ తాగి వెళ్తారు గాని. పర్వాలేదమ్మా, మిగిలిన వారికి కూడా ప్రసాదం ఇవ్వాలి కదా. వెళ్ళొస్తానమ్మా. పంతులు గారు ఒక నిమిషం కూర్చోండి. నేను కడుపుతూ ఉన్నాను. నా చేయి చూసి నా జాతకం ఎలా ఉంటుందో, పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందో ఒకసారి మీ నోటితో చెప్తే వినాలని ఆశగా ఉంది. అలాగే మా మహాలక్ష్మి జాతకం కూడా చూడండి. తనెందుకో ఈ మధ్య బాగా నీరసంగా కనిపిస్తోంది. పైగా తన కడుపుతో ఉంది. ఉన్నట్టుండి మా అమ్మాయికి ఏమైందో ఏమిటో మాకు అర్థం కావడం లేదండి. ఒకసారి జాతకం తీసుకురండమ్మా. అమ్మా భూమి, వెళ్ళి తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. ఏమైంది పంతులు గారు? బాబు, మరి ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏం జరిగిందో చెప్పండి పంతులు గారు. అంతగా చెప్పకూడని విషయం. ఏదైనా ఇబ్బంది ఉంటే ముందే జాగ్రత్త పడతాం కదా, దయచేసి చెప్పండి. ఏ దోషానికైనా నివారణ ఉంటుంది కదా పంతులు గారు. మీరు చెప్పడానికి ఆలోచిస్తున్నారంటే భయంగా ఉంది. దయచేసి సమస్య ఏంటో చెప్పండి. పుట్టబోయే బిడ్డ గురించి ఇలా చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి కదా, లేదంటే ముందు ముందు మీరే ఇబ్బంది పడతారు.